హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయింటే డెఫినెట్లీ ఒకసారి చూసేసి రండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్స్ చేస్తున్నాము అండ్ ట్రావెల్ కంటెంట్ కూడా ఎక్కువ చేస్తున్నాము. అండ్ ఇవాళ మేము పూణేలో ఉంటాము. పూణే నుంచి గోవాకి రోడ్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న ఈవెంట్ ఉంది, ఫ్యామిలీ అకేషన్ అక్కడ ఉందన్నమాట. అది దానికోసం వెళ్తున్నాము. సో పూణే నుంచి గోవాలో ఏం చూస్తున్నాము ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ऑरेंज दीजिए, ऑरेंज। గోవా మధ్యలో ఇక్కడ అంజనా దగ్గర టీఓటీ అని తెలుగు రెస్టారెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడు వస్తాం, పూణేలో ఉంటాం కాబట్టి తెలుగు ఫుడ్ కోసం చూస్తాం. సో గోవాకి వచ్చామన్నమాట, మధ్యలో ఆగాం ఫర్ లంచ్.
ఫుడ్ తినేసాం. ఇప్పుడు ఇంకా హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఇది అంజునా. ఇప్పుడు నుంచి బాగాకి వెళ్ళాలి. ఇంకా హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేయాలి. అరౌండ్ 4:30 అవుతుంది టైం. వచ్చామన్నమాట రూమ్లోకి. ఇది రాడిసన్ రిసార్ట్ గోవా, బాగా బీచ్లో ఉంది. బాగుంది యాక్చువల్లీ. ఇది కొంచెం ఆఫ్ సీజన్ కూడా, చాలా వేడిగా ఉంది. రూమ్ చూపించేస్తాను. సో జస్ట్ ఎంటర్ అవగానే ఒక మనకి కబోర్డ్స్ వచ్చినాయి అండ్ లగేజ్ పెట్టుకునే స్పేస్ వచ్చింది. అన్ని రూమ్స్లో ఉండేలాగే ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది, బాత్రూమ్ అండ్ బెడ్. బాగుంది రూమ్. ఇక్కడ ఒక టీవీ వచ్చింది, 2 చైర్స్ అండ్ ఇక్కడ పెద్ద వ్యూస్ ఏమి ఉండవు. గోవాలో అన్ని పాత ఇల్లులు ఇలానే కాబట్టి ఇక్కడ ఒక పాత ఇల్లు వ్యూ అంతే. గోవాలో అంతా ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్ వ్యూస్. సో అదనమాట. సో ఇది మా పూణే టు గోవా ట్రావెల్. ఆల్మోస్ట్ 8-9 hours పట్టింది. చాలా వేడిగా ఉంది. ఫైనల్లీ ఇప్పుడే రీచ్ అయ్యాం. రేపు ఇంకొక స్టే ఉంటుంది, అది ఇంకా యూనిక్గా ఉంటుంది. మధ్యలో ఇంకేమైనా యాక్టివిటీస్ చేసినా నేను ఐ ట్రై టు కవర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి, కమెంట్స్లో నాకు చెప్పండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.